ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఏబీసీడీ వర్గీకరణ కోసం అమరులైన వారిని స్మరించుకుంటూ బోయినపల్లి మండల కేంద్రంలో మండల శాఖ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అక్కనపల్లి ఉపేందర్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వర్గీకరణ కోసం అమరులైన వారిని స్మరించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రిజర్వేషన్ పోరాటంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా జాతీయ ఉద్యమాన్ని నడిపిన వారి చివరి ఊపిరి వరకు జాతీయ ఉద్యమం కోసం పనిచేసి వారి ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీరులకు జోహాలు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఎంఆర్పీఎస్ బోయినపల్లి మండల శాఖ ఉపాధ్యక్షులు పులివెందుల రాజు, జంగం శ్రీధర్, కన్నం సాగర్, సీనియర్ నాయకులు సవనపల్లి రాజయ్య, అల్వాల అంజయ్య, కొర్లపల్లి అంజయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వారి తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున మాదిగ ఉద్యమం అభినందనలు. ఎందుకంటే వాళ్ళ ఉద్యమమే ఈరోజు ఎంఆర్పీఎస్ వర్గీకరణ సాధించడం జరిగింది. చాలామంది ఈరోజు ఎంఆర్పీఎస్ వర్గీకరణ అయిన తర్వాత చాలామంది ఈరోజు జాతి గురించి ఏదేదో తక్కువగా చేసి మాట్లాడుతున్న పద్ధతి కాదు. మందకృష్ణ గారి పోరాటం వల్లే 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, మందకృష్ణ పోరాటం వల్లే ఈరోజు ఎంఆర్పీఎస్ అనే ఒక వ్యవస్థ ద్వారానే ఏబిసిడి వర్గీకరణ అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏబిసిడి వర్గీకరణ చేయగలిగిండు. అది సుదీర్ఘ 30 ఏళ్ళ చరిత్ర మందకృష్ణ మాదిగ ఫలితమే, శ్రమ ఫలితమే ఈరోజు ఎంఆర్పీఎస్ వర్గీకరణ అనేది జరిగింది. కాబట్టి దయచేసి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, మాదిగ సోదరులంతా ప్రతి సంవత్సరం మాదిగ అమరవీరులను తలుచుకుంటూ వారికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మాదిగ సోదరులందరికీ బోయినపల్లి మండల ఎంఆర్పీఎస్ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అమరులైనటువంటి అమరవీరులకు జాతి పక్షాన ఈరోజు అమరవీరుల వర్ధంతి కార్యక్రమాన్ని బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బోయినపల్లి మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ఎంఆర్పీఎస్ స్థాపించి డాక్టర్ గౌరవ మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినప్పుడు తనకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి సందర్భంలో ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి అమరవీరులను ఈరోజు కలుసుకొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జాతి ఉద్యమం కోసం వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా జాతి ఉద్యమం కోసం వారి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ వారిని జాతికి అర్పించినటువంటి వారి కన్న తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మాదిగ జాతి బిడ్డలందరూ కూడా వర్గీకరణ పోరులో అమరులైనటువంటి అమరవీరులకు ప్రతి సంవత్సరం నివాళులు ఘనంగా మార్చి 1వ తారీఖున అర్పించాలని చెప్పేసి ఈ నివాళులు అర్పించే కార్యక్రమానికి సహకరించిన సోదరులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ ఎంపీ పన్న గారికి, అదేవిధంగా ఎంపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్న గారికి, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ అన్న గారికి, ఇంకా మాదిగ జాతి బిడ్డలకు ఎంఆర్పీఎస్ మండల శాఖ బాడీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ